ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనము దేవుని వాక్యంలో ఉంచి మనం చూసుకున్నట్లయితే మీరు ఓపిక కలిగి ఉండుడి. దేవుని వాక్యం చూసుకుంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, మీరు ఓపిక కలిగి ఉండుడి. మనం చూసుకున్నట్లయితే ఓపిక కలిగి ఉండడం అనగా సహనము లేదా నిరీక్షణతో ఉండడమే అని అర్థము. ఏదైనా సమస్య లేదా కష్టమైన సమయంలో విసుగు చెందకుండా ప్రశాంతంగా వేచి ఉండడాన్ని ఓపిక అంటారు. కాబట్టి మనము ఇంకొక అర్థం చూసుకున్నట్లయితే చాలా చక్కటి వాగ్దానము ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ప్రభు రాకడ సమీపించినది గనక మీరును ఓపిక కలిగినుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కాబట్టి మనం ఓపికతో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. మనం బైబిల్లో చూసుకున్నట్లయితే యోబు గురించి మనం చూసుకుంటాము. బైబిల్ ఓపిక అనగానే మనకు టక్కన గుర్తుకు వచ్చేది ప్రధాన వ్యక్తి యోబు. అతడు తన జీవితంలో అనుభవించిన తీవ్రమైన శ్రమలన్నింటిలోనూ నష్టాలన్నింటిలోనూ దేవునిపై అంచలంచలమైన విశ్వాసం కలిగి ఓపికతో నిలిచాడు. ఎంతో ఓపికతో జీవించాడు యోబు గారు. అదేవిధంగా యోసేపు గురించి మనం చూసుకున్నట్లయితే తన సొంత అన్నల చేతుల్లో మోసపోయి బానిసగా అమ్మబడి అన్యాయంగా జైల్లో ఉన్నప్పటికీ దేవుని సమయం కోసము దాదాపు 13 సంవత్సరాలుగా ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ వచ్చాడు. ఆదికాండము 37వ అధ్యాయము 41వ వచనంలో 37వ అధ్యాయం నుంచి 41వ అధ్యాయం వరకు మధ్యలో రాయబడి ఉన్నది. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ఓపిక అనేది క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యమైనది. మనం ఓపిక కలిగి ఉండాలి, ఓపికతో మనం జీవించాలి, ఓపికతో మనం నడవాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యెహోవా సన్నిధిలో మౌనంగా ఉండి ఆయన కొరకు ఓపికతో కనిపెట్టాలి. మనకు ఎన్నో వ్యతిరేకతలు, మనకు ఎన్నో కష్టాలు శ్రమలు ఉన్నప్పటికీ మనం దేవుడి సన్నిధిలో ఓపికతో మౌనంగా ఉండవలను. అప్పుడు దేవుడు తగిన సమయంలో మన కష్టాల నుంచి, శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి మనని తప్పకుండా మనం విడిపిస్తాడు. కాబట్టి దేవుడి వాగ్దానాలను బట్టి మనం దేవుణ్ణి అడగాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే యోసేపు ఎంతో నమ్మకంగా ఆయన జీవించినట్లు చూస్తాం. మనం ఓపికతో జీవించినట్లు మనం చూస్తున్నాము. యోబు కూడా ఎంతో ఓపికతో జీవించాడు. ఆయన ఎంతో కష్టాలు వచ్చినప్పటికి కూడా యోబు ఆయన ఓపికను, అదేవిధంగా ఆయన కష్టాలను ఎన్నున్నప్పటికీ దేవునిపై ఆధారపడడం అనేది విడిచిపెట్టలేదు. మనం కూడా దేవుడి మీద ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మనం విశ్వాసంతో దేవుడితో చూస్తూ మనం ముందుకు వెళ్ళాలి, ఓపికతో ముందుకు వెళ్ళాలి. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రం. ఈ సమయంలో ప్రత్యేకంగా ఆయన ఓపిక గురించి మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. ఓపిక కలిగి జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.